ప్రధాన పార్టీల్లో చక్రం తిప్పిన లీడర్, ప్రధానికి ముఖ్యమంత్రులకు సన్నిహితంగా వెలిగిన సీనియర్, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు కేబినెట్ హోదా ఉన్న నాయకుడు. అధికార పార్టీలో ఉన్న ఆయన ఎందుకో అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన అసంతృప్తి అధిష్టానంపైన, లేదంటే కొందరు నేతలపైన? అధికార పక్షంలో ఉంటూ సొంత పార్టీ నేతలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? ప్రస్తుత ఎమ్మెల్యేతో ఆ మాజీ ఎంపీకి పొసగడం లేదా? కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? చూద్దాం తెరచాటు రాజకీయంలో. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయన సీనియర్ మోస్ట్. ఏ పార్టీలో ఉన్నా తనదైన ప్రత్యేక ముద్ర వేసే నాయకుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి పేరుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా, క్రీడా సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు జితేందర్ రెడ్డి. 1990లో రాజకీయాల్లో అడుగుపెట్టిన జితేందర్ రెడ్డి 1999లో మొదటిసారి బీజేపీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత కమలం పార్టీని వీడి 2014లో బీఆర్ఎస్ హయాంలో మరోసారి ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో పార్టీ నాయకత్వంపై జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి విధేయుడైన తనకే టికెట్ కేటాయించకపోవడంపై అసహనాన్ని వ్యక్తపరిచారు. కానీ ఏ రోజు కూడా అప్పటి సీఎం కేసీఆర్ ని జితేందర్ రెడ్డి విమర్శించలేదు. పార్టీ అన్యాయం చేసిందనే ఆవేదన తప్ప బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడని నిబద్ధత గల నాయకుడని ఆ పార్టీలోనే చాలా మంది నేతలు అభిమానంతో ఆయన్ను ఓదార్చిన సంఘటనలు అనేకం. 2019లో మరోసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి లాంటి సీనియర్ మళ్లీ కాషాయ కండువా కప్పుకోవడంతో 2024 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆయనకే అనుకున్నారు. బీజేపీ శ్రేణులు సైతం రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాయి. కానీ అనూహ్యంగా డీకే అరుణ తెరపైకొచ్చారు. గద్వాల జేజమ్మ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారంతో డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి గ్రూపులుగా మహబూబ్ నగర్లో బీజేపీ క్యాడర్ వీడిపోయింది. ప్రధానితో అనుబంధం, పార్టీ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని నమ్మకం పెట్టుకున్న జితేందర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అధిష్టానం మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ని చివరకు డీకే అరుణకు కేటాయించడంతో కమలం పార్టీ క్యాడర్ కూడా షాక్ కు గురయ్యింది. 2 పర్యాయాలు 2 పార్టీల నుంచి ఎంపీగా గెలుపొందిన జితేందర్ రెడ్డికి బీజేపీ సైతం మొండిచేయి చూపడంతో అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలు మారేవారికే టికెట్లు కేటాయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అప్పట్లో. ఈ పరిణామాలతో కొన్ని నెలల పాటు ఆయన మౌనంగా ఉన్నా చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2024లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. గతంలో రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో జితేందర్ రెడ్డి కాదనలేకపోయారు. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు క్రీడా సలహాదారుగా, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తన సొంత జిల్లా సీనియర్కు పార్టీలో సముచిత స్థానమిచ్చారు. దీంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన మార్క్ చూపించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో రగిలిపోతున్న నాయకుల మధ్య సఖ్యతను చేకూర్చేందుకు జితేందర్ రెడ్డి కృషి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పాలమూరు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు జితేందర్ రెడ్డి. 2024 నుంచి ఏపీ జితేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో కొనసాగుతూ వస్తున్న సొంత జిల్లా పాలమూరులో మాత్రం ఆయన పార్టీ వ్యవహారాలు స్థానిక క్యాడర్తో ఈ మధ్య అంటి ముట్టనట్లే ఉంటున్నారన్న ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి అంత క్రియాశీలకంగా లేకపోవడానికి కొన్ని కీలక కారణాలున్నాయనే చర్చ నడుస్తోంది. తన రాజకీయ వారసుడిగా ఏపీ మిథున్ రెడ్డిని పాలమూరు జిల్లాకు పరిచయం చేశారు జితేందర్ రెడ్డి. యువకుడు కావడంతో మిథున్ రెడ్డి కూడా తనదైన ముద్ర వేసేందుకు రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. జితేందర్ రెడ్డి బీజేపీలో ఉన్న సమయంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మిథున్ రెడ్డికి బీజేపీ నుంచి మహబూబ్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ లభించింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై పోటీ చేసి 19,000 పైచిలుకు ఓట్లు సాధించడంపై ఆ సమయంలో బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బీజేపీలో ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేసింది రాష్ట్ర నాయకత్వం కూడా. కానీ ఏపీ జితేందర్ రెడ్డి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో బీజేపీని వీడి అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. తండ్రి వెంట మిథున్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అధికార పార్టీలో ఉన్నా ఎందుకో జితేందర్ రెడ్డి అంత యాక్టివ్గా లేరనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నా స్థానిక ఎమ్మెల్యేలతో ఎప్పుడూ వేదికను పంచుకోకపోవడం పార్టీలోనే హాట్ టాపిక్ గా మారిందట. 2.5 ఏళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాను పలుమార్లు సందర్శించారు. కానీ 1-2 మినహా జితేందర్ రెడ్డి ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదు. స్థానికంగా ఉండే నేతలతో ఉన్న భేదాభిప్రాయాలే దీనికి కారణమని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారట. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో జితేందర్ రెడ్డికి వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నాయంటున్నారు. అందుకే స్థానిక కార్యక్రమాలకు మాజీ ఎంపీ దూరంగా ఉంటున్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే జితేందర్ రెడ్డికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, స్థానిక నాయకులపై ఆయన గుర్రుగా ఉన్నారని మరో ప్రచారం కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంపై కొన్ని సందర్భాల్లో బాహాతంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టాక్ కూడా నడుస్తోంది. రాజకీయ పరిణతితో వ్యవహరిస్తూ తన రాజకీయ వారసుడి కోసం జితేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారనే ప్రచారం సైతం కొనసాగుతోంది. డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా మహబూబ్ నగర్ 2 నియోజకవర్గాలవుతుందని, కాంగ్రెస్ పార్టీ నుంచి తన వారసుడు మిథున్ రెడ్డికి టికెట్ తెచ్చుకునేలా జితేందర్ రెడ్డి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారని భావిస్తున్నారు. ఏపీ మిథున్ రెడ్డికి సైతం పార్టీలో ప్రత్యేక పోస్టును కల్పించింది రాష్ట్ర నాయకత్వం. మిథున్ రెడ్డి సైతం తన తండ్రి బాటలోనే రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారన్న చర్చ నడుస్తోంది. యువతను ఆకట్టుకునేలా తనకంటూ క్యాడర్ను తయారు చేసుకుంటున్నారు జితేందర్ రెడ్డి వారసుడు. భవిష్యత్తులో మిథున్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం పాలమూరు జిల్లా కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిందట. మొత్తానికి స్థానిక నేతలతో కొంత గ్యాప్ ఉన్నా కూడా భవిష్యత్ రాజకీయ అవకాశాల కోసం జితేందర్ రెడ్డి తెరచాటు రాజకీయం నడుపుతూనే ఉన్నారు. తన రాజకీయ వారసుడి కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో మిథున్ రెడ్డిని రాజకీయంగా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారు మాజీ ఎంపీ. మరి భవిష్యత్తులో జితేందర్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.